హలో అండి. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్లో జ్వరానికి సంబంధించినటువంటి వొకాబులరీ చూద్దాము, ఫ్రేజెస్ చూద్దాము. సహజంగా మనం జ్వరం అనేటప్పటికీ గుర్తొచ్చేటువంటి కొన్ని మాటలు ఏంటి అని అంటే, జ్వరం వచ్చిందా, జ్వరం తగ్గిందా, ఒళ్ళు కాలిపోతుంది. సో ఇటువంటి ఈ వొకాబులరీని సహజమైన ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి న్యాచురల్గా అనేటువంటిది ఈరోజు చూద్దాం. ఓకే. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ మాట్లాడాలి అని అంటే ముఖ్యంగా మీరు కొంత బేసిక్స్ నేర్చుకోవాలి. దాంతోపాటు హార్డ్ వర్డ్స్ పికప్ చేసుకొని మాట్లాడకుండా చాలా సింపుల్ పదాలని పికప్ చేసుకొని మాట్లాడాలి. ఈ నేటివ్ ఇంగ్లీష్ స్పీకింగ్లో ఈ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ మాట్లాడేటువంటి కొన్ని పదాలని పికప్ చేసుకొని మాట్లాడాలన్నమాట. సో అటువంటి పదాలని నేను కొన్ని మూవీస్ నుంచి కానీ లేకపోతే కొంత ఆన్లైన్ నుంచి కానీ సేకరించి మీకు ఈ పదాలని ఈరోజు అందిస్తున్నానమాట. మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ పదాన్ని పట్టి మీరు మళ్ళీ మాట్లాడండి. మీకు ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది మీ ఇంగ్లీష్. ఓకే. సో లెట్ అస్ స్టార్ట్. ఇంగ్లీష్లో చిన్నప్పటి నుంచి జ్వరం అనేటప్పటికీ, జ్వరం వస్తుంది అనేటప్పటికీ మనం ఎప్పుడు గుర్తు తెచ్చుకొని మాట్లాడేటువంటి ఒక ఫ్రేజ్ ఏంటి అని అంటే సఫరింగ్ ఫ్రమ్, రైట్. సఫరింగ్ చూడండి, జ్వరం వస్తుంది అని అంటే ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ అని అంటాం. ఓకే. సో ముందుగా ఈ పదం చూద్దాం, సఫరింగ్ ఫ్రమ్. అయితే ఈ సఫరింగ్ ఫ్రమ్ అనేటువంటి పదాన్ని ఫార్మల్ సెట్టింగ్లో వాడతామన్నమాట. ఫార్మల్ సెట్టింగ్ అంటే బుకీష్ సెట్టింగ్లో వాడతాము. ఓకే. జనరల్గా సహజంగా న్యాచురల్గా మాట్లాడేటువంటి ఇంగ్లీష్లో ఈ సఫరింగ్ అనేటువంటిది మాట్లాడడం. అయితే ఈ సఫరింగ్ని మనం చిన్నప్పుడు నేర్చుకునేటువంటి విధంగా మాట్లాడారంటే ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అనేసి అంటాం. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఈ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అనేసి అంటాం జనరల్గా. ఓకే. ఇది బుకీష్ అనమాట, హార్డ్గా ఉండేటువంటి పదం. ఈ సఫరింగ్ ఫ్రమ్ అనేటప్పటికీ మోర్ ఫ్రీక్వెంట్గా మనకు ఈ లాంగ్ టర్మ్లో ఉండేటువంటి ఇల్నెస్, డిసీజెస్కి మనం జనరల్గా వాడుతూ ఉంటాం. ఓకే. ఉదాహరణకు హీ సఫర్స్ ఫ్రమ్ సివియర్ బ్యాక్ పెయిన్ అనేసి అన్నాం అనుకోండి. హీ సఫర్స్ ఫ్రమ్ సివియర్ బ్యాక్ పెయిన్. ఇది లాంగ్ టర్మ్లో ఉన్నటువంటి డిసీజ్కి మనం ఫార్మల్గా వాడేటువంటి పదం అనమాట ఈ సఫర్ అనేటువంటిది. అలాగే హీ సఫర్స్ ఫ్రమ్ ఆస్మా, తర్వాత డయాబెటీస్, ఇట్లాంటివి లాంగ్ టర్మ్ ఇల్నెస్ ఉంటాయి కదా, అట్లాంటి వాటికి జనరల్గా మనం ఫార్మల్ సెట్టింగ్స్లో చెప్పడానికి సఫరింగ్ ఫ్రమ్ అనేసి అంటాం. ఓకే. సో ఇక్కడ హీ సఫర్స్ ఫ్రమ్, షీ సఫర్స్ ఫ్రమ్ అన్నప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సెట్టింగ్లో వాడుతున్నాం ఇక్కడ చూడండి. అంటే ఒక లాంగ్ ఇల్నెస్ని, లాంగ్ డిసీజ్ని మాట్లాడేటప్పుడు బుకీష్గా, ఫార్మల్గా చెప్పుకోవడానికి వాడేటువంటి సెట్టింగ్ ఇది. అలా కాకుండా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో హీ సఫరింగ్ ఫ్రమ్, షీ సఫరింగ్ ఫ్రమ్ అనేసి అన్నారనుకోండి. అప్పుడు ఏంటంటే ఈ టెంపరీ ప్రాబ్లం ఉన్నప్పుడు, టెంపరీ ఇల్నెస్, డిసీజ్ ఉన్నప్పుడు మాట్లాడేటువంటి సెట్టింగ్ ఇది, హీ సఫరింగ్ ఫ్రమ్ అన్నప్పుడు. ఓకే. ఇది ఎలా ఉందో ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ అ ఫీవర్. ఇక్కడ చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ అ ఫీవర్ అన్నారనుకోండి, దీనికి అర్థం టెంపరీ ప్రాబ్లం అన్నమాట. ఇది టెంపరీ డిసీజ్, టెంపరీ ఇల్నెస్, డిసీజ్ అని కూడా కాదు, టెంపరీ సిక్నెస్, ఇల్నెస్ అనేసి చెప్పేటువంటి సెట్టింగ్లో వాడేటువంటి సిచ్యువేషన్ ఇది. హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ కోల్డ్. హీ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ కోల్డ్ అంటే తను కోల్డ్తో బాధపడుతున్నాడు అని చెప్పేటువంటి సందర్భం. జలుబుతో బాధపడుతున్నాడు అంటే రీసెంట్గా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు అనేటువంటి సెట్టింగ్లో వాడేటువంటి ఈ ఫ్రేజ్ అనమాట. ఆ తర్వాత ఇంకొక పదం ఉందన్నమాట, ఈ మెడికల్ టర్మ్లో వాడేటువంటి పదం ఒకటి ఉంది ఇక్కడ, అది చెప్తాను మీకు. ఫీబ్రైల్. ఫీబ్రైల్, FEBRILE, ఫీబ్రైల్. ఇది మెడికల్ టర్మ్లో వాడేటువంటి పదం అనమాట. సో దీన్ని ఎలా వాడాలి ఈ ఫార్మల్ సెట్టింగ్లో? ఓకే, అది చూద్దాం ఇప్పుడు. ఈ ఉదాహరణ చూడండి. హీ ఈజ్ ఫీబ్రైల్ అంటే తనకు జ్వరం వస్తుంది అని అర్థం. హీజ్ ఫీబ్రైల్, తన కండిషన్ బాగాలేదు, హీజ్ ఎగ్జాస్టెడ్ అనేలాగనమాట. హీజ్ ఫీబ్రైల్. ఓకే, మెడికల్ టర్మ్లో వాడేటువంటిది. ద పేషెంట్ ఈజ్ ఫీబ్రైల్. ఇంకొక విధంగా చెప్పాలంటే ద పేషెంట్ హ్యాజ్ అన్ ఎలివేటెడ్ బాడీ టెంపరేచర్. చూడండి ఇక్కడ, ద పేషెంట్ హ్యాజ్ అన్ ఎలివేటెడ్ బాడీ టెంపరేచర్. ఓకే, మనం టెంపరేచర్ అంటాం, టెంపరేచర్ కాదు అది, టెంపరేచర్. ద పేషెంట్ హ్యాజ్ అన్ ఎలివేటెడ్ బాడీ టెంపరేచర్. సో ఆ విధంగా అనమాట. ఇవి ఫార్మల్ సెట్టింగ్లో వాడాలి, బాగా ఫార్మల్, ఫార్మల్, చాలా ఎక్కువ బుకీష్గా ఫార్మల్ వేలో వాడేటువంటిది అనమాట. మామూలుగా జ్వరం వస్తుంది, జ్వరంగా ఉంది అని చెప్పాలి అని అంటే ఇంగ్లీష్లో చాలా సింపుల్గా ఐ హ్యావ్ అ ఫీవర్ అనొచ్చు. ఐ హ్యావ్ అ ఫీవర్. చూడండి ఇక్కడ, ఐ హ్యావ్ అ ఫీవర్, ఐ హ్యావ్ గాట్ అ ఫీవర్ అని అనొచ్చు అనమాట. ఐఎమ్ రన్నింగ్ అ ఫీవర్ అని కూడా అనొచ్చు. ఐఎమ్ రన్నింగ్ అ
ఫీవర్. అలాగే ఐ హ్యావ్ అ టెంపరేచర్, ఐ హ్యావ్ అ టెంపరేచర్ అని కూడా అనొచ్చు. ఐ హ్యావ్ అ టెంపరేచర్ ఇది కూడా సహజంగా ఉంటుందన్నమాట, న్యాచురల్గా మాట్లాడడానికి ఉపయోగపడేటువంటి ఫ్రేజ్ అనమాట. సో ఇన్ని రకాలుగా జ్వరం వస్తుంది అని చెప్తామన్నమాట. ఇప్పుడు ఈ సెట్టింగ్లో చూడండి, జ్వరం చాలా ఎక్కువగా ఉంది, ఒళ్ళు కాలిపోతుంది అని చెప్పాలి. సో అటువంటి సెట్టింగ్లో ఎలా చెప్తాము? ఒళ్ళు కాలిపోతుంది, నా ఒళ్ళు కాలిపోతుంది, నీ ఒళ్ళు కాలిపోతుంది అని చెప్పడానికి, చాలా ఎక్కువగా ఉంది ఫీవర్ అని చెప్పడానికి ఎలా చెప్తాము? సో ఈ సెట్టింగ్ని చూద్దాం. ఓకే, హీఈస్ బర్నింగ్ అప్, ఇది గుర్తుపెట్టుకోండి. హీఈస్ బర్నింగ్ అప్, హీఈస్ బర్నింగ్ అప్ అంటే ఒళ్ళు కాలిపోతుంది అని అర్థం. ఇతని ఒళ్ళు కాలిపోతుంది, ఒళ్ళు కాలిపోతుంది అని చెప్తాను. ఐఎమ్ బర్నింగ్ అప్. ఓకే, ఐఎమ్ బర్నింగ్ అప్ ఇదన్నమాట సెట్టింగ్, ఐఎమ్ బర్నింగ్ అప్. అలాగే హీ హ్యాజ్ అ హై ఫీవర్ అని కూడా అనొచ్చు. హీ హ్యాజ్ అ హై ఫీవర్ అని కూడా అనొచ్చు అనమాట. ఐ ఫీల్ లైక్ మై బాడీ ఈజ్ బర్నింగ్ అప్, ఐ ఫీల్ లైక్ మై బాడీ ఈజ్ బర్నింగ్ అప్, నా ఒళ్ళు కాలిపోతున్నట్టు అనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ మై బాడీ ఈజ్ బర్నింగ్ అప్. యు ఆర్ బర్నింగ్ అప్, సింపుల్గా యు ఆర్ బర్నింగ్ అప్, ఐఎమ్ బర్నింగ్ అప్, హీఈస్ బర్నింగ్ అప్. సో అంటే ఒళ్ళు కాలిపోతుంది అని చాలా సింపుల్గా చెప్పడానికి అనమాట. ఓకే, ఐ ఫీల్ రియల్లీ హాట్, ఐ ఫీల్ రియల్లీ హాట్. సో ఇది కూడా ఒళ్ళు కాలిపోతుంది అని చెప్పడానికి. నెక్స్ట్ ఇది చూడండి, హీ ఈజ్ హాట్ టు ద టచ్, హీ ఈజ్ హాట్ టు ద టచ్ అంటే ముట్టుకుంటే ఇతను ఒళ్ళు కాలిపోతుంది అనేటువంటి సందర్భం అనమాట. హీ ఈజ్ హాట్ టు ద టచ్. ఓకే, షీ ఈజ్ హాట్ టు ద టచ్ అని అనొచ్చు. అలాగా మనం ఈ ఫ్రేజ్ని ఒళ్ళు కాలిపోతుంది అనేటువంటి సందర్భంలో, బాగా జ్వరంగా ఉంది అనే సందర్భంలో వాడవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఎగ్జాంపుల్స్ కూడా చూడండి. హిస్ బాడీ ఈజ్ బర్నింగ్ అప్. ఓకే, హిస్ బాడీ ఈజ్ బర్నింగ్ అప్, అతని ఒళ్ళు కాలిపోతుంది. ఓకే, ఐ ఫీల్ లైక్ ఐఎమ్ బర్నింగ్ అప్, ఐ ఫీల్ లైక్ ఐఎమ్ బర్నింగ్ అప్. లేదా ఐ ఫీల్ లైక్ మై బాడీ ఈజ్ బర్నింగ్ అప్. సో అంటే ఒళ్ళు కాలిపోతుంది అనేటువంటి సందర్భంలో. ఇవన్నీ ఏంటంటే చాలా న్యాచురల్గా వాడేటువంటి ఈ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ వాడేటువంటి పదాలు అన్నమాట. ఈ ఫ్రేజెస్ని వాడండి. ఈ జ్వరం వచ్చేటువంటి సెట్టింగ్లో మీకు చాలా చక్కగా మీ ఇంగ్లీష్ చాలా సరళంగా సహజంగా ఉంటుందన్నమాట. ఓకే, యూ డోంట్ లుక్ వెల్, వాట్స్ రాంగ్ అని అడిగారు అనుకోండి ఎవరైనా. అంటే నీ పరిస్థితి బాగాలేదు, ఏంటి ఏమైంది నీకు, వాట్స్ రాంగ్ అని అడిగారు అనుకోండి. అప్పుడు ఎలా మీరు సమాధానం ఇస్తారు? ఐ హ్యావ్ హ్యాడ్ అ ఫీవర్ సిన్స్ మండే, ఐ హ్యావ్ హ్యాడ్ అ ఫీవర్ ఫర్ 2 days. సో ఈ విధంగా చెప్తారు కదా. ఇప్పుడు ఈ నెక్స్ట్ డైలాగ్ చూడండి, అలాంటిదే. ఐ హ్యావ్ బీన్ హ్యావింగ్ అ ఫీవర్, ఐ హ్యావ్ బీన్ హ్యావింగ్ అ ఫీవర్ లేట్లీ అని అన్నారు అనుకోండి. ఐ హ్యావ్ బీన్ హ్యావింగ్ అ ఫీవర్ లేట్లీ. ఇక్కడ చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే ఐఎన్జీతో చెప్తున్నాం అనమాట. ఐ హ్యావ్ బీన్ హ్యావింగ్ అన్నప్పుడు ఏంటి అని అంటే ఈ సెట్టింగ్ కంటిన్యూస్ కాదు, రిపీటెడ్ అకరెన్స్ అనమాట. రిపీటెడ్ అకరెన్స్, రిపీటెడ్ ఎపిసోడ్స్ ఆఫ్ ఫీవర్ అంటే వచ్చిపోయేటువంటి జ్వరము, బ్రేక్స్ అనమాట ఇక్కడ. సో ఐ హ్యావ్ బీన్ హ్యావింగ్ అన్నప్పుడు బ్రేక్, ఇక్కడ వచ్చిపోతుంది అనేటువంటి సందర్భం. అలాగే ఐ హ్యావ్ హ్యాడ్ అన్నప్పుడు మాత్రం కంటిన్యూస్గా, స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూస్. సో ఆ సందర్భంలో ఆ సెట్టింగ్లో చెప్తాం. ఈ డిఫరెన్స్ని జాగ్రత్తగా గమనించండి. తర్వాత ఇక్కడ ఇంకొక పదాన్ని మీరు గమనించే ఉంటారు, లేట్లీ. చూడండి, లేట్లీ అంటే రీసెంట్లీ, లేట్లీ చూడండి, LATELY, లేట్లీ అంటే సహజంగా ఈ ఇంగ్లీష్ వాళ్ళు న్యాచురల్గా మాట్లాడేటువంటి పదాలలో లేట్లీ అంటే ఈ మధ్య అని అర్థం. ఉదాహరణకి హ్యావ్ యూ సీన్ రవి లేట్లీ అని ఎవరన్నా అడిగారనుకోండి, ఇది మనకు మామూలుగా ఇంగ్లీష్ మూవీ చూస్తుంటే మీకు ఈ పదం కనబడుతుంది. నాకు కూడా ఒక 2-3 సందర్భాల్లో ఈ లేట్లీ అంటే అర్థం ఏంటా అని చూస్తే లేట్ అయినట్టా అని అనుకున్నాను నేను ముందుగా. కానీ దీనికి ఒరిజినల్ అర్థం ఏంటంటే లేట్లీ అని అంటే ఈ మధ్య అని అర్థం అనమాట. ఈ మధ్య రవి ఏమైనా కనబడ్డా నీకు అనేటువంటి సందర్భంలో చాలా న్యాచురల్గా వాడేటువంటి పదం. ఓకే, హ్యావ్ యూ సీన్ రవి లేట్లీ అంటే ఈ మధ్య రవి కనపడ్డా అనేటువంటి సందర్భం. ఇక్కడ ఐ హ్యావ్ బీన్ హ్యావింగ్ అ ఫీవర్ లేట్లీ అని అంటే ఈ మధ్య నాకు జ్వరం వచ్చిపోతుంది, జ్వరం ఉందన్నమాట అనేటువంటి సందర్భంలో వాడతామన్నమాట. దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, అర్థం చేసుకోండి. మీ ఇంగ్లీష్ చాలా న్యాచురల్గా ఉంటుందన్నమాట ఈ జ్వరం అనేటువంటి సెట్టింగ్లో. ఓకే, ఇప్పుడు జ్వరం తగ్గుతుందా అనేటువంటి ఫ్రేజెస్ ఎలా చెప్పాలి? మనకు వచ్చిన ఇంగ్లీష్లో మనమైతే మై ఫీవర్ ఈజ్ డిక్రీజింగ్, మై ఫీవర్ ఈజ్ లెస్ అనేసి చెప్తాం కదా. మనకు వచ్చిన ఇంగ్లీష్ తప్పు లేదు, మనకు వచ్చిన ఇంగ్లీష్లో మనం మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు అనే టైప్లో అప్పుడే నేర్చుకుంటుంటాం కాబట్టి తప్పు లేదండి, మాట్లాడవచ్చు. కానీ ఈ క్రమంలో మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్న క్రమంలో ఇంప్రూవ్మెంట్, ఎన్హాన్స్ చేసుకుంటున్న క్రమంలో మనం ఖచ్చితంగా మన ఇంగ్లీష్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి, ఎర్రర్స్ ఏదన్నా ఉంటే. ఓకే,
ఆ సెట్టింగ్లో మనం నేటివ్ స్పీకర్స్, ఈ నేటివ్ స్పీకర్స్ మాట్లాడేటి ఇంగ్లీష్లో ఒరిజినల్గా ప్యూర్గా సహజంగా ఉండాలి అని అంటే జ్వరం తగ్గుతుంది అనేటువంటి సెట్టింగ్లో ఎలా చెప్పాలి చూడండి. దానికోసం కొన్ని ఫ్రేజెస్ ఉన్నాయి. కమ్ డౌన్, కమింగ్ డౌన్, గో డౌన్, గోయింగ్ డౌన్, బ్రింగ్ డౌన్, బ్రింగింగ్ డౌన్, ఇటువంటి ఫ్రేజెస్ అనమాట. ఈ 3 ఫ్రేజెస్ మీద ఫోకస్ చేయండి. ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు జ్వరం తగ్గుతుంది అని చెప్పాలి. మై ఫీవర్ ఈజ్ కమింగ్ డౌన్. ఓకే, ద ఫీవర్ ఈజ్ కమింగ్ డౌన్, మై ఫీవర్ ఈజ్ కమింగ్ డౌన్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, అలాగే మై ఫీవర్ ఈజ్ గోయింగ్ డౌన్. సో ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. ఈజ్ యువర్ ఫీవర్ కమింగ్ డౌన్ అని ఎవరన్నాడు. ఈజ్ యువర్ ఫీవర్ కమింగ్ డౌన్ అంటే తగ్గుతుందా అని అంటే తగ్గుతున్నట్టే అనిపిస్తుంది. మై ఫీవర్ ఈజ్ కమింగ్ డౌన్, హిజ్ ఫీవర్ ఈజ్ కమింగ్ డౌన్, హిజ్ ఫీవర్ హ్యాస్ కమ్ డౌన్, తగ్గింది, హిజ్ ఫీవర్ హ్యాస్ కమ్ డౌన్, హర్ ఫీవర్ హ్యాస్ కమ్ డౌన్. ఈ విధంగా చెప్పొచ్చు అంటే కమ్ డౌన్ అనేటువంటి ఫ్రేజ్ వాడి. ఓకే, లేకపోతే గోయింగ్ డౌన్ అనొచ్చు. మై ఫీవర్ హ్యాస్ గాన్ డౌన్, మై ఫీవర్ ఈజ్ గోయింగ్ డౌన్. ఈ టైప్లో ఈ ఫ్రేజెస్ వాడాలి. కమింగ్ డౌన్ అనేటువంటిది చాలా కామన్గా మనకు కనబడుతుంది అనమాట. మీరు కొన్ని మూవీస్ చూడండి ఇంగ్లీష్లో, జ్వరం తగ్గుతుంది అనేటువంటి అర్థంతో వచ్చేటువంటి ఆ స్క్రోలింగ్ చూడండి, ఇటువంటివే మీకు కనబడతాయి అనమాట. కమింగ్ డౌన్ అనేటువంటి ఫ్రేజ్ ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. ఓకే, అలాగే చూడండి, జ్వరం తగ్గడానికి మెడిసిన్ తీసుకున్నాను అని చెప్పాలి. జ్వరం తగ్గడానికి నేను మెడిసిన్ తీసుకున్నాను. ఐ టుక్ సమ్ మెడిసిన్. ఓకే, ఐ టుక్ సమ్ మెడిసిన్ టు బ్రింగ్ డౌన్ మై ఫీవర్. ఓకే, లేదా టు బ్రింగ్ డౌన్ ద ఫీవర్. ఐ టుక్ సమ్ మెడిసిన్ టు బ్రింగ్ డౌన్ ద ఫీవర్. ఇక్కడ చూడండి, బ్రింగ్ డౌన్ ని వాడుతున్నాం అనమాట. ఇది చూడండి, ఐ గేవ్ హిమ్ సమ్ మెడిసిన్ టు బ్రింగ్ డౌన్ హిస్ ఫీవర్. ఐ గేవ్ హిమ్ సమ్ మెడిసిన్ టు బ్రింగ్ డౌన్ హిస్ ఫీవర్. అతని జ్వరం తగ్గడానికి నేను మెడిసిన్ ఇచ్చాను. సో ఇలా అనమాట. చూడండి ఎంత న్యాచురల్గా మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ ఫ్రేజెస్ని అంత బాగుంటుంది. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, వీటిని ప్రాక్టీస్ చేయండి. అలాగే 1-2 మీకు వీడియోలు కూడా చేస్తాను. ఇది ఏఐ జనరేటెడ్ కాన్వర్జేషన్స్ కూడా చేస్తాను. దాన్ని ఇక్కడ లింక్ చేస్తాను, అవి చూడండి, ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంగ్లీష్ న్యాచురల్గా మాట్లాడాలి అని అంటే మీరు ఇటువంటి ఫ్రేజెస్ని పికప్ చేసుకొని న్యాచురల్గా మాట్లాడేటట్టుగా తయారవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇవి చూడండి. జ్వరం పెరుగుతుంది అని ఇంగ్లీష్లో చెప్పాలి అని అంటే చాలా సహజంగా న్యాచురల్గా చాలా సింపుల్గా చెప్పాలి అని అంటే చూడండి ఇక్కడ ఎటువంటి ఫ్రేజెస్ వాడతామో. మెయిన్గా గోయింగ్ అప్ అనేటువంటి గోయింగ్ అప్ అనేటువంటి ఫ్రేజ్ వాడతాం అనమాట. ఇప్పుడు ఈ డైలాగ్ చూడండి, డాక్టర్ నర్స్ని అడుగుతుండొచ్చు పేషెంట్ గురించి. హౌ ఈజ్ హీ నౌ అని అడిగితే హీ ఈజ్ నాట్ వెల్, హిజ్ ఫీవర్ ఈజ్ గోయింగ్ అప్, హిజ్ ఫీవర్ ఈజ్ గోయింగ్ అప్, లేదా హిజ్ టెంపరేచర్ ఈజ్ గోయింగ్ అప్ అనేసి అంటారనమాట. అంటే టెంపరేచర్ పెరుగుతుంది, అలాగే జ్వరం పెరుగుతుంది అనేటువంటి సందర్భం. మెడికల్ టర్మ్లో కామన్గా ఫార్మల్గా హిజ్ ఫీవర్ ఈజ్ వర్సనింగ్ అనొచ్చు అనమాట. WORSCNING, వర్సనింగ్. హిజ్ ఫీవర్ ఈజ్ వర్సనింగ్. ఇది ఫార్మల్ సెట్టింగ్ అనమాట. మనకు మెడికల్ బిల్లుల్లో కానీ మనకు రిపోర్ట్లో కానీ వచ్చేటువంటి ఈ ఫ్రేజెస్ అనమాట ఇవి. హిజ్ ఫీవర్ ఈజ్ వర్సనింగ్ అంటే తన కండిషన్ చాలా బ్యాడ్ అవుతుంది అనేటువంటి సిచ్యువేషన్, అంటే జ్వరం పెరుగుతుంది అనేటువంటి సిచ్యువేషన్. సో ఇవి అనమాట. పెరగడానికేమో గోయింగ్ అప్. ఓకే, రైజింగ్ అని RISING రైజింగ్ అని కూడా వాడచ్చు, బట్ అది కొంత బుకిష్ అనమాట. అది కొద్ది బుకిష్గా ఉంటుంది. దానికంటే గోయింగ్ అప్ అనేటువంటిది బెటర్. ఓకే, టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజింగ్ అని కూడా అనొచ్చు, అది కొంత ఫార్మల్ అనమాట. బట్ గోయింగ్ అప్ అనేటువంటిది చాలా సహజం, న్యాచురల్, సింపుల్ అనమాట. సో ఇవి జ్వరానికి సంబంధించినటువంటి ఫ్రేజెస్, అన్ని ఫ్రేజెస్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఏఐ వీడియోస్ కూడా జనరేట్ చేసి పెడతాను, వాటిని ప్రాక్టీస్ చేయండి. ఇంకా రాబోయే వీడియోల్లో మంచి వీడియోస్, మంచి ఫ్రేజెస్ పెడతాను. లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు కంప్లీట్గా ఇవన్నీ ఇస్తానన్నమాట. వాటిని ప్రాక్టీస్ చేయండి. మీ ఇంగ్లీష్ని చాలా సహజంగా ఉండేటట్టు చూసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.